మంచితనం మహా చెడ్డది. అందరూ నిన్ను ఇష్టపడుతున్నారంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకట్లేదని అర్థం. అందరూ నిన్ను ద్వేషిస్తున్నారంటే వాళ్లకు నచ్చినట్టుగా నువ్వు లేవని అర్థం. కొంతమందికి నచ్చకుండా చాలామందికి నచ్చుతున్నావంటే నువ్వు కరెక్టుగా బ్రతుకుతున్నావని అర్థం. దేవుడే అందరికీ నచ్చడు. ఆ దేవుడు చేసిన మనుషులం మనం. అందరికీ నచ్చాలని రూలేం లేదు. అందరితో బాగుండాలనుకునే మంచితనం మహా చెడ్డది. నీ మంచితనాన్ని అవతలివాడు చేతకానితనంలా భావిస్తాడు. నీ మంచితనాన్ని వాడుకుని నిన్ను ఆడుకోవాలని చూస్తాడు. నీకు ఏదైనా అవసరమైనప్పుడు నీ మంచితనం వల్ల మంచినీళ్లు కూడా ముట్టవు. నీకు తప్పనిపిస్తే కోపంగా, ఒప్పనిపిస్తే ప్రేమగా, నచ్చకపోతే మౌనంగా, నచ్చితే లౌక్యంగా ఉండు. ఇది నీ జీవితం. వేరే వాడి కోసం జీవించకు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వై ముందుకు సాగిపో. జీవిత ప్రయాణంలో డబ్బుల వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి అలసిపోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసుపై పడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమానురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే, కానీ జీవితమే డబ్బు కాదు. లెక్కలేనంత ఆస్తి ఉన్న కోటీశ్వరుడు మరణం నుండి ఎలా తప్పించుకోవాలో చూస్తాడు. పూటకు తిండి లేని దరిద్రుడు చావు ఎలా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తాయి. ఇవి గుర్తించుకోండి. ధనముతో పరువుని కొనవచ్చు, కానీ నిద్రను కాదు. ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు, కానీ సంతోషాన్ని కాదు. ధనముతో దేవాలయాన్ని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు. దాచిపెట్టి ఏమి చేస్తావు? శరీరం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు. ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం. ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరికి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం. పుట్టకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు భూమిపైన సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నువ్వు జీవించటం అలవరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకోవటం, వాటితో జీవించటం. సముద్రం అందరికీ ఒకటే, కానీ కొందరికి ముత్యాలు లభిస్తే కొందరికి చేపలు దొరుకుతాయి, ఇంకొందరికి కేవలం కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం అంతే, అందరికీ ఒకటే. మనం దేనికోసం ప్రయత్నిస్తే అదే మన జీవితంలో దక్కుతుంది. నీ బలం నలుగురికి తెలిసేలా ఉండాలి. నీ బలహీనతలు గోప్యంగా ఉండాలి. నవ్వాలనుకుంటే నలుగురిలో నవ్వు, ఏడవాలనుకుంటే ఒంటరిగా ఏడువు. ఎందుకంటే ఒంటరిగా నవ్వితే పిచ్చి అంటారు, నలుగురిలో ఏడిస్తే నటన అంటారు. నీకు నువ్వుగా గొప్పోడివని పక్కోడితో చెప్పుకోకు, చులకనైపోతావు. అలా అని నిన్ను నువ్వు గట్టోడివని అనుకోకపోతే వెనకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చెయ్యటం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కోడే వాడంతట వాడిగా నిన్ను గట్టోడు అంటాడు. ఈ ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడిగా నిలబెడతాడు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం రాదు. ప్రేమించటం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. మనిషి ఎదగడానికి ముఖ్య విషయాలు నీకున్న దానిలోనే ఇతరులకు సహాయం చెయ్యి. ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం, పేదరికంలోనూ నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కోపంలో కూడా సహనం, కష్టాలను తట్టుకునే శక్తి, ప్రతి మనిషిని గౌరవించటం. ఇవి ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు.
పిచ్చోడా, ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరివాడే. ఆస్తులు సంపాదించలేదని నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. నోరు లేకుండానే పలకరిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని మని, మనిషి చేసిన మని. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఒక తిరుగుబోతు వాడితో బతకవచ్చు, ఒక పని చేత కాని వాడితో బతకవచ్చు, ఒక కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం కంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిదే. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. ప్రేమించు, నటించకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. నిజాయితీగా జీవించు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తోంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు, బాధగా లేదా అని అడిగింది. దానికి తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ, ఒక ఆర్ట్. మనిషి నేను పోగేసిన తేనె దొంగలించగలడు, కానీ నా కళను దొంగలించలేడు. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చిందంట. మనకి మన మీద నమ్మకం ఉండాలి, మన టాలెంట్ మీద, మన మాట మీద మనకు నమ్మకం ఉండాలి. ప్రేమ వరమా శాపమా అని అడిగితే దక్కిన వారు వరం అంటారు, కోల్పోయిన వారు శాపం అంటారు. నిజానికి ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రేమలో ఓడినా గెలిచినా మనసును తట్టిన అనుభూతి మరణం వరకు ఉంటుంది. ప్రేమలో గెలిస్తే నిజమై పక్కనే ఉంటుంది, ఓడితే జ్ఞాపకంగా ఎదలోపల మధురానుభూతిగా మిగిలిపోతుంది. అదే ప్రేమంటే.